ల్యాండ్ స్కామ్ లో హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇంతకీ హేమంత్ సోరెన్ ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అరెస్టుపై జేఎంఎం నేతల స్పందన ఏంటి? మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసింది ఈడీ. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న దాగుడు మూతలకు తెరపడింది. ల్యాండ్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హేమంత్ సోరెన్. దీనిపై ఈడీ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు హేమంత్ సోరెన్. ఇప్పటి వరకు 9 సార్లు ఈడీ సమన్లు పంపినా ఆయన విచారణకు హాజరు కాలేదు. మంగళవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు హేమంత్ సోరెన్. ఆయన ఆచూకీ లేకపోవడంతో రాంచీతో పాటు ఢిల్లీలోని హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో ఢిల్లీ నివాసంలో ఉన్న 36 లక్షల రూపాయల నగదుతో పాటు అక్కడ ఉన్న ఒక BMW కారును సీజ్ చేశారు అధికారులు. తర్వాత రాంచీలో ప్రత్యక్షమైన హేమంత్ సోరెన్ తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ ఈడీపై ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈడీ అధికారులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకున్నారు ఈడీ అధికారులు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం లేకుండా 7,000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. దీంతో హేమంత్ను అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాలిచ్చారు. హేమంత్ సోరెన్ను 6 గంటలకు పైగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు ఆయన. హేమంత్తో పాటు కొందరు జేఎంఎం నేతల్ని రాజ్భవన్కు తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. గవర్నర్ రాధాకృష్ణన్కు తన రాజీనామా లేఖను సమర్పించారు హేమంత్ సోరెన్. రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. హేమంత్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయాన్ని జేఎంఎం రాజ్యసభ సభ్యురాలు మహువా మజ్ తెలిపారు. अभी तो हिरासत में है। आपने देखा होगा कि ईडी की टीम के साथ माननीय मुख्यमंत्री जी गवर्नर के पास गए हैं। सुनने में आ रहा है कि इस्तीफा देने गए हैं। उसके बाद ही आगे की रणनीति तय होगी। तमाम हमारे विधायक साथ में हैं, मंत्रीगण साथ में हैं। जी ऐसी सूचना तो है। अभी हम लोगों से वो मिल नहीं पाए हैं, लेकिन यही बात आ रही है। हाँ, उनका अभी 5 लोगों का ही की बात हुई थी, तो शायद इस्तीफे के बाद सबको जाने के लिए दिया जाएगा। రాజ్భవన్ నుంచి హేమంత్ను ఈడీ ఆఫీస్కు తీసుకువెళ్లారు అధికారులు. రాత్రి 11 గంటల తర్వాత ఈడీ ఆఫీస్కు వైద్యుల బృందం చేరుకుంది. హేమంత్ సోరెన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. హేమంత్ సోరెన్ అరెస్టును ఖండించారు సిపిఐ నారాయణ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడం తగదన్నారాయన. Hemant Soren arrested by the BJP government is highly condemnable, highly undemocratic. He is elected by the people, he is the CM, and there may be some cases. Those who are opposing BJP government, they are hunted like in, they are arresting. The Jharkhand Chief Minister is opposing, and Delhi Chief Minister is opposing. That's why they are targeted. I highly condemn of undemocratic methods by the BJP government. తనను వేధిస్తోందంటూ ఈడీ సమన్లపై జార్ఖండ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు హేమంత్ సోరెన్. దానిపై ఇవాళ విచారణ జరగనుంది. 2000 సంవత్సరంలో ఏర్పాటైన జార్ఖండ్కు ఇంతవరకు 6 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందులో 3 అరెస్ట్ అయ్యారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్, మధు కూడా. ఇప్పుడు హేమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు.